హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ ఉగాది స్పెషల్ మెత్తటి నెయ్యి భక్షాలు అండి. ఈ నెయ్యి భక్షాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అదేవిధంగా చాలా వరకు బాగా మెత్తగా ఉండాలంటే టిప్స్తో సహా ఉన్నటువంటి వీడియోని చూద్దాం రండి. ఒక బౌల్లోకి ఒక గ్లాసు పచ్చిశనగపప్పు వేసుకొని 3 టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే మామూలుగా సరిపోతుందండి. మీ కుక్కర్ విజిల్ని బట్టి మీరు 4 విజిల్ రానిస్తే పప్పు ఉడుకుతుంది. ఒకవేళ 6 విజిల్ రానిచ్చుకోవాలి అనుకుంటే 2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. నేనైతే 4 విజిల్లకు 2 గ్లాసుల వాటర్ని వేశాను. కొంచెం వాటర్ అటు ఇటు అయినా ఏం పర్వాలేదండి. కాకపోతే పప్పు మాత్రం మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి, 3 పించుల సాల్టు, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 చిన్న గరిటెల ఆయిల్ని వేసేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఈ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఎంతవరకు వేసుకోవాలి అనేది అంటే పిండి ఇలా చేతిలోకి తీసుకొని ముద్ద కడితే ముద్ద అయ్యేంత వరకుగా ఆయిల్ మాత్రం వేసుకోవాలండి. ఇలా ముద్ద అవ్వాలి. ఇలా ఒకవేళ తక్కువైందంటే మరి కాస్త వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కూడా మరి కాస్త లూజ్గా కలుపుకోవాలండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా పిండి సాఫ్ట్గా ఉండాలి. దీనిపైన కాస్త ఆయిల్ని అప్లై చేసేసి ఈ డోకి ప్లేట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గంట సేపు నానబెట్టుకున్న తర్వాత పచ్చిశనగపప్పును దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి మనం విజిల్స్ రానిచ్చుకోవచ్చండి. దీంట్లో కొద్దిగా ఓ స్పూన్ వరకు ఆయిల్ని వేస్తే పొంగు అనేది చాలా తక్కువగా వస్తుందండి. లేదంటే కుక్కర్లోకి ఈ పప్పునంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం కుక్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఈ బౌల్ని కుక్కర్లో పెట్టి 4 విజిల్ రానిచ్చానండి. ఇలా పప్పు అనేది మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్టు అంటే వాటర్ అనేది ఉంటుంది కదండి. ఈ పప్పులో ఉన్నటువంటి వాటర్ని మేమైతే కట్టు అని అంటామండి. దీన్నంతా కూడా ఒక హోల్స్ ఉన్నటువంటి బౌల్లోకి వేసేసుకొని వడగట్టి తీసుకోవాలి. అంతేకాకుండా ఈ పప్పు అనేది చాలా వేడిగా ఉందండి. చూడండి, పొగలుతుంది. ఇది చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత చూడండి, ఇది ఈ కట్టుతోటి మనం రసం చేసుకుంటారండి, భక్షాల రసము. ఇప్పుడు కడాయిలోకి ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నాము అంటే 1.5 గ్లాస్ వరకు బెల్లం వేసుకోవచ్చండి. మీ టేస్ట్ని బట్టి, అంటే మీరు స్వీట్ తినేదాన్ని బట్టి. ఒక గ్లాస్ అయితే మామూలుగా కొందరు గ్లాసు వేసుకుంటారు. నేనైతే 1.5 గ్లాసు వేసానండి. నార్మల్ బెల్లం 1 గ్లాసు, అలాగే ఒక పావు గ్లాస్ వరకు జగరి పౌడర్ దొరుకుతుందండి. ఆ పౌడర్ని వేసుకుంటే భక్షాలు అనేది చాలా టేస్టీగా వస్తాయండి. అంతేకాకుండా చాలా మృదువుగా కూడా ఉంటాయి. ఇప్పుడు జార్లోకి ఉడకబెట్టిన పప్పును కొద్దిగా వేసుకుని తగినంత వేసుకోవాలండి. ఇలా ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు గట్టిగా ఉందనిపిస్తే ఓ 2 స్పూన్ల వరకు ఈ కట్టును వేసుకొని పప్పును చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, పప్పు అనేది ఇలా స్మూత్గా కంపల్సరీ గ్రైండ్ చేసుకోండి. అప్పుడు భక్షాలు బాగా వస్తాయి, మీకు విరగకుండా కూడా వస్తాయండి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం వేసినటువంటి కడాయిలోకి వేసేసుకోండి. ఇలాగే మిగిలినటువంటి పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని కడాయిలోకి వేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో స్టార్టింగ్లో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈ బెల్లం అంతా కరిగేలోగా మనకు అడుగంటదు. బెల్లం కరిగిన తర్వాత ఇది కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది కాబట్టి అడుగంటదు. ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఫస్ట్ ఓ 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకొని ఉడుకు పట్టిన తర్వాత ఇది చిడుతూ ఉంటుందండి. ఎందుకంటే కాస్త లూజ్ అవుతుంది. ఇలా చిడుతూ ఉంటుంది కాబట్టి పైన లిడ్ వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కాస్త దగ్గర పడింది కదా, ఇప్పుడైతే చిట్టుదండి కాబట్టి లిడ్ వేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి పూర్ణం అనేది ఎలా ఉండాలి అంటే, మనం తీసుకున్నటువంటి గరిటె అయినా సరే, వుడెన్ స్టిక్ అయినా సరే, తీసుకున్న పూర్ణం ఇలా గరిటెతో కానీ వుడెన్ స్టిక్తో కానీ తీసుకుంటే ఇది ఇలా కింద పడిపోకుండా ఇలా గట్టిగా ఉండాలండి. అలా ఉన్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా
యాలకుల పౌడర్ని వేసేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారాలండి. ఇది చల్లారేలోగా గోధుమ పిండిని ఓ 4-5 నిమిషాల సేపు బాగా స్మూత్గా ఉంటుందండి. ఆల్రెడీ మరో 4-5 నిమిషాల సేపు బాగా మిక్స్ చేసుకోండి. భక్షాలు అనేది మెత్తగా రావడానికి ఇది ఒక రీజన్ కూడా అండి. కాబట్టి ఈ టిప్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. చూడండి, పిండి అనేది మనం కనీసం అంటే ఇప్పటికీ 1.5 నుంచి 2 గంటలు టైం పట్టి ఉంటుంది కాబట్టి బాగా మెత్తగా ఉంటుంది. ఇలా మెత్తగా ఉన్న పిండిని మరో 4-5 నిమిషాల సేపు బాగా మనం చేతితోటి ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మరి కాస్త స్మూత్గా అవుతుందండి. ఇప్పుడు ఉండలుగా డివైడ్ చేసుకోవాలండి గోధుమ పిండిని. అంటే మీరు చేసేటువంటి భక్షాల సైజుని బట్టి డివైడ్ చేసుకోండి. నేనైతే ఈ సైజులో డివైడ్ చేశాను. ఇదే మనకు సైజులోనే చల్లారినటువంటి పూర్ణాన్ని కూడా ఉండలుగా డివైడ్ చేసుకోండి. ఇలా రెండు కూడా సేమ్ ఒకే సైజులో తీసుకున్న తర్వాత ఇలా ఒకే సైజులో ఉండాలండి. ఇప్పుడు ఫస్ట్ మనకు అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి పేపర్ ప్లేటు ఇలా అంచులు కట్ చేసి తీసుకోండి. అంటే మిడిల్ పార్ట్ మాత్రమే తీసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని అలాగే 2 ప్లాస్టిక్ షీట్లను కూడా తీసుకోండి. 2 ప్లాస్టిక్ షీట్లలో ఫస్ట్ ఒకదానికి నేను నెయ్యితో చేస్తున్నానండి. ఈ నెయ్యి వేసేసుకొని షీట్కి అంతా కూడా అప్లై చేసుకోండి. ప్లాస్టిక్ షీట్కి ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన గోధుమ పిండి ముద్దను తీసేసుకొని దీనిపైన పెట్టేసుకుని చేతితోటి పూరి సైజ్ అంతా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన ఒక పూర్ణం ఉండను తీసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా అంచులన్నీ కూడా ఇలా మిడిల్లోకి తీసుకుని వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి గోధుమ పిండిని తీసేసుకోండి. ఇలా ఒకసారి చేత్తో ప్రెస్ చేసి తీసుకోండి. ఇప్పుడు షీట్ పైన నెయ్యిని వేసేసి అలాగే ఈ పిండి ముద్దను పెట్టేసుకుని పూర్ణం పిండిని పైన మరి కాస్త నెయ్యిని వేసేసుకొని పైన వేసేటువంటి షీట్కి కూడా జస్ట్ అలా కొద్దిగా నెయ్యిని కూడా అప్లై చేసేసి తీసుకుంటే మనకు ఎక్కడ స్టిక్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేతితోటి షీట్ పైన వేసిన షీట్ అనేది కదలకుండా మనం పెట్టేసుకున్నామంటే ఈజీగా ఇలా చేత్తో మనం అంటూ ఉంటే మూవ్ అవుతూ ఉంటుందండి. మనకి ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా చేసుకోవచ్చు. మరి ఎక్కువ పలుచగా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే ఒక్కోసారి చేసేటప్పుడు మరీ పలుచగా ఉంటే కూడా విరిగిపోతాయి. కాబట్టి మందం అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు. నేనైతే ఈ మాత్రం పలుచగా చేసుకున్నానండి. ఇలా చేసినటువంటి ఈ షీట్లో నుంచి మన చేతికి ఎలాగూ నెయ్యి అనేది మనకు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఉంటుంది కదా, ఇలా ఉల్టాగా తీసుకున్నామంటే చేతిలోకి ఈజీగా వచ్చేస్తుంది. ప్యాన్ పైన ఈజీగా కూడా వేసుకోవచ్చండి. దాన్ని అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పేపర్ ప్లేట్ కూడా ఫస్ట్ వేసేటప్పుడు కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం ఎక్కువగా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ చేసుకున్నట్టుగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే గోధుమ పిండి ముద్ద పెట్టేసుకొని పూరి సైజ్ అంతా చేసుకుని పూర్ణం ఉండ పెట్టేసి ఇలా అంచులన్నీ మిడిల్లోకి తెచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పిండిని తీసేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసి మళ్ళీ నెయ్యిని వేసుకొని ఈ పూర్ణం పిండి ముద్దను పెట్టేసి పైన మరి కాస్త నెయ్యిని వేసేసుకొని ఇక నెక్స్ట్ పైన వేసేటువంటి షీట్కు ఇంకా వేయాల్సిన అవసరం లేదండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి వేస్తే చాలు. ఇలా మూవ్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలండి. అంతేకాకుండా అంచులు అనేది మందం లేకుండా చూసుకోండి. అంటే అంతా భక్ష్యం అంతా కూడా ఒకే మందంలో ఉండేలాగా తీసుకోవాలండి. అంచులు మందం ఉంటే కాల్చేటప్పుడు సరిగా కాలదు. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మీడియంగా హీట్ అయినటువంటి ప్యాన్ పైన 2 టేబుల్ స్పూన్ల వరకు ఫస్ట్ నెయ్యిని వేసుకోండి. ఆ తర్వాత ఈ భక్ష్యం పైన కూడా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇలా తీసుకోండి చేతిలోకి. ఎందుకంటే చాలాసేపు అయింది కదా, మనం ఇంకో భక్ష్యం చేసేసరికి ఒకవేళ అంటుకోకుండా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా అలా వేసేసుకున్న తర్వాత ఈ బబుల్స్ అన్నీ అలా ఫామ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని అలా బబుల్స్ అన్నీ వచ్చాయంటే ఒకవైపు ఫ్రై అయిందని మీనింగ్ అండి. అలా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పేసుకొని రెండో వైపును కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఇక్కడ ఒక మరొక టిప్ అండి. ప్లేట్ పైన కాటన్ క్లాత్ వేసేసుకొని చేసినటువంటి భక్ష్యాన్ని వేసేసుకొని అదే కాటన్ క్లాత్ తోటి కవర్ చేసుకోండి. అలా పెట్టుకున్నామంటే భక్ష్యం అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ కూడా ఆయిల్ వేసేసుకొని ఇలా అట్లకాడతోటి పేపర్ ప్లేట్ పైన ఉన్నటువంటి భక్ష్యాన్ని జస్ట్ ఒకసారి ఇలా కొంచెం
స్లోగా అలా అన్నామంటే అదే డ్రాప్ అవుతుందండి ఆటోమేటిక్గా. ఎందుకంటే మనము ఆ కింద గీ అనేది పేపర్ ప్లేట్కి వేసి ఉన్నాం కదా. ఇప్పుడు చూడండి దీనికి కూడా ఇలా బబుల్స్ అన్నీ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మరోవైపుకు తిప్పేసుకొని మరోవైపున కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఈ చేసిన భక్ష్యాలన్నీ కూడా అలా కాటన్ క్లాత్ పైన వేసేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత స్మూత్గా ఉంటాయో. మీరు అది ఈవినింగ్ వరకు అలాగే పెట్టినా కూడా ఏమీ అవ్వదండి, బాగా మెత్తగా ఉంటాయి భక్ష్యాలు అనేది. మనకి పండుగ రోజు ఎలాగో చాలాసేపు ఊరికే మనకి బయటే ఉంటాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ చేసేటప్పుడు సేమ్ నెయ్యిని వేసుకోండి, పిండి ముద్దను పెట్టి అలా చేసేసుకోండి. అంతేనండి, భక్ష్యాలను చేసేసాను, రెడీ అయిపోయాయి. మనకు వీడియో చేయటం లేట్ అవుతుంది కానీ మామూలుగా అయితే కనుక త్వరగానే చేసేసుకోవచ్చండి. ఇలా క్లాత్ అని తీసేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే అదే క్లాత్లోనే పెట్టేసుకుంటే ఏం అట్లే ఉంటుందండి, బాగా మెత్తగా ఉంటాయి. ఇలా తీసేసుకున్నా కూడా మీకు మెత్తగానే ఉంటాయి. కాకపోతే ఎలాగో కవర్ చేసి పెడితే మనకి డస్ట్ లాగా పడకుండా ఉంటుంది కాబట్టి. అంతేనండి, మెత్తటి నెయ్యి భక్ష్యాలు రెడీ అయిపోయాయి అండి. ఎంత మెత్తగా వచ్చాయో ఒకసారి చూపిస్తా చూడండి. భక్ష్యాలు అనేవి చాలా స్మూత్గా, అసలు మీకు కాటన్ ఒకవేళ అంతా చేసినా కూడా అలా ఉన్నాయంటే కాటన్ క్లాత్ పైన వేసి చూడండి, కంపల్సరీ మీకు మెత్తబడతాయి. ఎందుకంటే అలా కవర్ చేయడం వలన అందులో ఉన్నటువంటి వేడి త్వరగా పక్కకు పోకుండా మన కాటన్ క్లాత్ కవర్ చేస్తుంది కాబట్టి మెత్తగా అవుతాయండి. చూడండి భక్ష్యాలు అనేది పర్ఫెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉగాదికి మీరు కూడా ఈ భక్ష్యాలను ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసినటువంటి భక్ష్యాలు ఎలా వచ్చాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అంతేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.